Hello everybody, this is CTube YouTube ఛానల్. నేను మీ షేపాన సుమన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైతే సొంత ఇల్లు లేదో వారు కొత్తగా బిల్డింగ్ అప్లై చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి పథకం ఏమిటి, ఏ పథకంకి ఎవరు అర్హులు, ఏ పథకంకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏమిటి, మరి ఏ పథకం చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, ఎటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అన్ని వివరాలు కూడా మీకు నేను చెబుతాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ పథకం పేరండి PMAY పథకం అండి. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ పథకంని అమలు చేస్తున్నాయి. మరి దీనికి అర్హత ఏమిటి అన్నది మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యులకు, అంటే మీ యొక్క రేషన్ కార్డుని వెరిఫై చేసినట్లయితే మీ రేషన్ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఎంతవరకు బిల్డింగ్ అనేది గవర్నమెంట్ త్రూగా వచ్చి ఉండకపోతే, అంటే మీ జీవితంలో ఎంతవరకు ఒకసారైనా కూడా బిల్డింగ్ అనేది ఎక్కడ వచ్చి ఉండకపోతే అటువంటి వారు ఈ పథకంకు అర్హులు. లబ్ధిదారులు ఇంతవరకు పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు. అంటే ఒకవేళ మీ నాన్నగారికి రేషన్ కార్డు అనేది ఉంది, కానీ మీ నాన్నగారి రేషన్ కార్డులో మీరు ఇప్పుడు లేరు, మీరు కొత్తగా నూతనంగా వివాహం చేసుకొని మీరు ఒక సొంత రేషన్ కార్డు అనేది మీరు తయారు చేసుకొని మీరు అంటే అదే ఇంట్లోన వేరేగా మీరు ఉంటున్నారు అనుకుందాం. సో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అంటే మీ నాన్నగారికి ఉన్నటువంటి రేషన్ కార్డులో మీరు ఉండకూడదు. అర్థమవుతుంది? మీకు సపరేట్గా ఒక రేషన్ కార్డు ఉండి మీరు ఇంతవరకు ఎటువంటి హౌసింగ్ లోను గవర్నమెంట్ నుంచి పొంది ఉండకపోతే అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ముసలి వాళ్ళైనా కూడా ఎంతవరకు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మీరు హౌస్ లోన్ అనేది అంటే సొంత ఇల్లు అనేది ఈ గవర్నమెంట్ నుంచి పొంది ఉండకపోతే అటువంటి వారు కూడా ఈ పథకంకు అర్హులు. కాబట్టి లబ్ధిదారులు ఎంతవరకు పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు, ఆ ఇల్లు అతని పేరు మీదుగా ఉండకూడదు, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇవి అర్హతలు. ఇకపోతే డాక్యుమెంట్లు. మరి PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఈ పథకంకు కావలసినటువంటి డాక్యుమెంట్లు ఏమిటి అన్నది పరిశీలన చేస్తే ఒక పాస్ఫోటో ఇంచుమించు ఒక 2-3 పాస్ఫోటోలు తీసుకుని వెళ్ళండి. పాస్ఫోటోలు, దాని తర్వాత రేషన్ కార్డు జెరాక్స్, కరెంటు బిల్లు జెరాక్స్, ఓటర్ ID కార్డు జెరాక్స్, ఆదాయ ధృవీకరణ పత్రం అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, కుల ధృవీకరణ పత్రం అనగా క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డుల జెరాక్స్లు, పర్సనల్ బ్యాంక్ అకౌంట్, ఏదైతే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుందో మీకు ఒక పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ పాస్బుక్లోని మొదటి పేజీ జెరాక్స్, ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇంటి పొజిషన్ సర్టిఫికేట్, అంటే మీరు ప్రస్తుతం ఏ ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారో ఆ ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ అంటే మీ ఇల్లు ఏ వీధిలో ఉంది, ఏ గ్రామంలో ఏ వీధిలో ఉంది, మీకు తూర్పున ఎవరున్నారు, పడమర వైపున ఎవరున్నారు, ఉత్తర వైపున ఎవరున్నారు, దక్షిణ వైపున ఎవరున్నారు, ఇటువంటి వివరాలను తెలిపేటటువంటి పొజిషన్ సర్టిఫికేట్ అనేది దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ పొజిషన్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే కనుక మీ విలేజ్ యొక్క VRO గారిని మీరు సంప్రదించినట్లయితే VRO గారు ఈ పొజిషన్ సర్టిఫికేట్ని మీకు మంజూరు చేస్తారు. ఈ డాక్యుమెంట్లను సంబంధిత సచివాలయంలోని, అంటే మీరు ఏ సచివాలయం పరిధిలో అయితే మీరు నివాసం ఉంటున్నారో ఆ సచివాలయంలోని
ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్న ఎంప్లాయీకి వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయంకి వెళ్ళి ఈ డాక్యుమెంట్లను ఎవరికి ఇవ్వాలండి? ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఆ డాక్యుమెంట్లను తీసుకొని సచివాలయంలో వారు అప్లై చేస్తారు. ఇకపోతే మిగిలిన వివరాలు పరిశీలన చేస్తే గ్రామ సచివాలయంలో అంటే వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసేటప్పుడు గ్రామ సచివాలయంలో ఈ అప్లికెంట్ ఈ పథకంకి అర్హులా కారా అనేది చెక్ చేసుకుంటారు. అర్హులు అయితే అంటే అర్హులు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో మన డేటాను అప్లోడ్ చేస్తారు. అప్లై చేసినప్పుడు లబ్ధిదారుని యొక్క ఆధార్ లింకు అంటే ఆధార్ కార్డుకి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లై చేసేటటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డుకి అంటే ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. తర్వాత అక్కడి నుంచి ఓటీపీ వచ్చిన తర్వాత మండల అధికారి అయినటువంటి ఏఈ ఆమోదంకు పంపుతారు. ఏఈ ఆమోదంకు లాగిన్కు పంపుతారు అన్నమాట. అక్కడ నుంచి డిప్యూటీ ఇంజనీర్ ఆమోదంకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒకరోజు తప్పనిసరిగా గ్రామ సభ అనేది నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ సభ అనేది నిర్వహించిన తర్వాత ఆ గ్రామ సభలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు గ్రామం నుంచి ఎంతమంది ఈ పథకంకి అప్లై చేశారు, అందులో ఎంతమంది అర్హత సాధించారు, ఎంతమంది అనర్హులు అంటే ఒకవేళ అర్హత లేకపోతే దానికి కారణం ఏమిటి, అవన్నీ కూడా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఒకవేళ అర్హులు అయినట్టయితే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా బిల్డింగ్ అనేది శాంక్షన్ అవుతుంది. దీనికి చివరి తేదీ జనవరి 30వ తేదీ. దీనికి చివరి తేదీ జనవరి 30వ తేదీ అంటే ఈరోజు జనవరి 29, రేపే లాస్ట్ డేట్. కాబట్టి ఒకవేళ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ జరగవచ్చు అంటే మళ్ళీ చివరి తేదీ అనేది పొడిగించే అవకాశం అనేది ఉంది. అది చివరి తేదీ పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను కూడా చెక్ చేస్తాను. ఒకవేళ చివరి తేదీ పొడిగించే అవకాశం ఉంటే కనుక మీకు తప్పనిసరిగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మరొక వీడియో నేను చేస్తాను. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి, ఇటీవల కాలంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్పంటారు కదా, దానికి సంబంధించిన వివరాలు కాదండి ఈ వివరాలు ఏంటంటే ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన వివరాలు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన వివరాలు. సో మహాకూటమి చెప్తూ వచ్చినటువంటి 3 సెంట్లు భూమి, 2 సెంట్లు భూమి ఈ ప్రక్రియకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. దాని యొక్క వివరాలు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఇదండి ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ సంబంధిత కుటుంబీకులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వివరాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.